నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు విపరీతమైన జనస్పందన వస్తోంది అని చంద్రబాబు నాయుడు గారు ధృవీకరిస్తున్నారు. ఏదో బలం ఉందని నిరూపించుకోవడం, మండుతున్నట్టుంది. బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. అయితే ఎక్కడైనా సరే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృత్రిమంగా బల ప్రదర్శన చేయాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 1000 మంది వస్తున్నారు. వాళ్ళందరినీ ఏదో కృత్రిమంగా తరలించాలి, డబ్బులు ఇచ్చి తీసుకురావాలంటే అయ్యే పని కాదు. నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా. అసలు ఏం జరిగింది రాష్ట్రంలో? ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, 65 ఏళ్లు పైబడిన అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి దాడి చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ బాగున్నట. జోగి రమేష్ ఇంటి మీదకి ఏకంగా యాసిడ్ బాటలు, పెట్రోల్ బాటలు విసిరితే 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టపగలు, అది లా అండ్ ఆర్డర్ బాగున్నట. దాని విషయాల్లో కదా కఠినంగా వ్యవహరించాల్సింది. అంబటి రాంబాబు ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగి ఉండకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు తీసుకొని ఇలా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిల్లో దాడులు చేయకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసే అవకాశమే ఉండేది కాదు కదా. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడొస్తోంది? మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లే వస్తుంది.